నమస్కారం, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. మహిళా సాధికారతకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. మహిళలు ఏ పని తలపెట్టినా లక్ష్యాన్ని సాధించే వరకు వదలరని, వారి శక్తి అసాధారణమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అమరావతిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర మహిళా లోకానికి భారీ వరాలను ప్రకటించారు. ఈ ఏడాది మరో 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య 1,00,000 దాటిందని, ఈ సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా స్వయం అనే ప్రత్యేక బ్రాండ్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ బ్రాండ్ ద్వారా స్థానిక ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్కు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించే బాధ్యత తనదేనని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందడం మహిళల బాధ్యతని సీఎం పిలుపునిచ్చారు. కేవలం వ్యాపారాలే కాకుండా మహిళల భద్రత మరియు సంక్షేమం కోసం మరిన్ని నూతన పథకాలను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. మొత్తానికి ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తరహాలోనే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్తను చూడాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి క్యూటీవీ మీడియా.